గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుణతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తాం. వైఎస్ 76వ జయంతిని పురస్కరించుకొని వైసీపీ కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి. గిరి ప్రదక్షిణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి. కలెక్టర్, సిపి, జీవీఎంసీ కమిషనర్, ఇతర అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించిన హోంమంత్రి అనిత వెల్లడి. జూలై 9న జరిగిన బంద్ను విజయవంతం చేయండి. విశాఖ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు. ఇక డీటెయిల్స్ చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను మదనపాలెం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. పేదల పెన్నిధిగా రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పథకాలను తీసుకువచ్చారు అంటూ ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడి రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించేవారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ స్థాపించినట్లుగా తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహానేత, రైతు బాంధవుడు, అపర భగీరథుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, దివంగత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన స్మృతుల్ని తలుచుకుంటూ ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారంటే ఒక హోందాతనం, రాజకీయాలకే వన్ని తెచ్చి ఒక రాజనీతిజ్ఞుల్లా ప్రత్యర్థులు సైతం, రాజకీయాల్లో ప్రత్యర్థులు సైతం ఆయన్ని కొనయాడే విధంగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేయడం కాకుండా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ని, రాజకీయాల్లో ఒక బ్రాండ్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చిన గనుడు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఒక ప్రతిపక్ష నేతగా, ఒక నాయకుడి దగ్గర నుంచి ప్రతిపక్ష నేతగా, ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల కాలంలో సంక్షేమం అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిగా చేయాలి. మనందరం తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి పాలన ఎలా ఉండేదంటే, ఒక విద్యార్థి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో వైఎస్ఆర్ గారు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏర్పాటు చేయడం ద్వారా నిరూపించడం జరిగింది. అలాగే ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో 73 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం ద్వారా వైఎస్ఆర్ గారు నిరూపించడం జరిగింది. ఒక మహిళకు తన సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో పావలా వడ్డీ రుణాలు, అలాగే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ద్వారా వైఎస్ఆర్ గారు నిరూపించారు. అలాగే తీసుకుంటే ఒక దళితుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో దళితులకు భూ పంపిణీ ద్వారా వైఎస్ఆర్ గారు నిరూపించడం జరిగింది. అలాగే ఒక గిరిజనుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గిరిజనులకి సాగు హక్కులు కల్పించడం ద్వారా వైఎస్ఆర్ గారు నిరూపించడం జరిగింది. ఇలా అన్ని వర్గాల వాళ్ళు తామే ముఖ్యమంత్రి అయితే ఎలాంటి పరిపాలన అందిస్తారో అంత గొప్ప పరిపాలన వైఎస్ఆర్ గారు అందించడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఆ రోజుల్లో చాలా తక్కువ కాలం, 5 సంవత్సరాల 3 మాసాలు మాత్రమే పరిపాలించి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవ్వరూ కూడా చేయలేనంత గొప్ప సామాజిక, ఆర్థిక, రాజకీయ ఒక సంపూర్ణతను తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు
వారు చేసినటువంటి సంస్కరణలు, వారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, వారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ఒక సూచికగా తీసుకుని వారి తనయుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 5 సంవత్సరాలు కూడా విరామం లేకోకుండా అనేక సంక్షేమ పథకాలు 2,75,000 కోట్ల రూపాయలు మన ప్రజలకి అందజేసి మధ్యవర్తిత్వంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇరు పక్షాలను ఒప్పించగలిగే విధంగా మాట్లాడాల్సిన విధి విధానాలు తదితర అంశాలపైన జిల్లా కోర్టు ప్రాంగణంలో ఒకరోజు వర్క్షాప్ ను నిర్వహించినట్లుగా జిల్లా జడ్జి చిన్నమశెట్టి రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేరళ నుంచి నిపుణులు ఈ వర్క్షాప్ లో పాల్గొని పలు మెలకువలను నేర్పిస్తారంటూ వెల్లడించారు. గతంలోని 48 గంటల పాటు జరిగిన వర్క్షాప్ ఈసారి 24 గంటల పాటు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. విశాఖపట్నం జిల్లా కోర్టు సముదాయంలో ఈ వన్డే మధ్యవర్తిత్వం మీడియేషన్ మీద ట్రైనింగ్ ప్రోగ్రాం జరపబడుతున్నది. కేరళ నుండి 2 మాస్టర్ ట్రైనర్స్ ఈ అడ్వకేట్స్ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్కు ట్రైనింగ్ ఇచ్చేదానికి వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇంతకుముందు వీళ్ళందరూ కూడా 48 అవర్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఏమంటే వన్డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ హైకోర్టు వారి ఉత్తర్వులను అనుసరించి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా హాజరైనారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి. ఇది ఈవినింగ్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అది సక్సెస్ఫుల్గా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం జరపబడుతుంది. మీడియేషన్ వల్ల ప్రజలకు ముఖ్యంగా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, వివాహ సంబంధమైన తగాదాల నుండి డిస్ప్యూట్స్ నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. అయితే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎక్కువగా మ్యాటర్లు మీడియేషన్కి పంపడానికి ఇష్టపడలేదు. అయితే ట్రైనింగ్ ఇవ్వకపోవడం కూడా కొంత స్టేక్ హోల్డర్స్ ట్రైనింగ్ తీసుకోకపోవడం కూడా కొంత లోపం. ఇవన్నీ అధిగమించినట్లయితే ఎందుకంటే మీడియేషన్ ఇతర దేశాల్లో బాగా సక్సెస్ అయింది. అయితే ఇక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం, ట్రైనింగు, తర్వాత అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ మీడియేషన్ అంతగా ముందుకు లోక్ అదాలత్ ఆర్బిట్రేషన్ సక్సెస్ అయినంత ఇదిగా ఇది మీడియేషన్ అవ్వలేదు. అయితే ఇవన్నీ అధిగమించి కూడా రాబోయే కాలంలో మీడియేషన్ సక్సెస్ఫుల్ అవుతుందని భావిస్తూ జూలై 9 దేశవ్యాప్తంగా జరగనున్న బంద్లో కార్మిక రైతు వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలి అంటూ మద్దిలపాలెం సిఐటియు జోన్ ప్రధాన కార్యదర్శి వెంకట్రావు తెలియజేశారు. ఈ సందర్భంగా మద్దిలపాలెం వద్ద నిరసన తెలుపుతూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలను చైతన్యపరిచే విధంగా నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసిన విధంగా 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్ గా మార్చడానికి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చామని చెప్పారు. కార్మిక రంగం, అసంఘటిత రంగ కార్మికులు ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కనీస వేతనాల చట్టాన్ని రద్దు చేయడానికి ఖండించండి. కనీస వేతనాల చట్టాన్ని రద్దు చేయడానికి ఖండించండి. లేబర్ కోడ్లు కార్మికుల ఉద్యోగ భద్రతకై పోరాడతాం. కార్మికులకు ఉద్యోగ భద్రతకై పోరాడతాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. తొలగించిన కార్మికులు అన్ని విధుల్లో తీసుకోవాలి. కార్మిక హక్కులు కాలు రాస్తున్న బీజేపీ డౌన్ డౌన్. జూలై 9వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా సిఐటియు అఖిలపక్ష కార్మిక సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నాం. ఈ సమ్మెలో కార్మికులతో పాటు
రైతులు వ్యవసాయ కార్మికులు కూడా భాగస్వామ్యం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రధానంగా మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు కానీ అమలు అయితే సంఘం పెట్టుకునే హక్కు పోతుంది, కనీస వేతనాల కోసం పోరాడే హక్కు పోతుంది, ఉద్యోగ భద్రత పోతుంది, పిఎఫ్పిఎస్ఐ పోతుంది. ఇలాంటి కార్మికులకు నష్టమైన 4 లేబర్ కోడ్స్ని వెంటనే రద్దు చేయాలని ఈ సమ్మె నిర్వహిస్తున్నాం. దానితో పాటు కనీస వేతనాల చట్టాన్ని ఈరోజు రాష్ట్రంలోనూ నిర్వీర్యం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది. 178 రూపాయలు కనీస వేతనం ఇస్తే సరిపోద్దని మోడీ ప్రభుత్వం చెప్తుంది. గత 30 సంవత్సరాలుగా తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నామని, సుమారు 2000 కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తున్న తమపైన కొందరు బురద జల్లేందుకు కుట్ర పన్నారంటూ జీవీఎంసీ కూరగాయల మార్కెట్ శ్రీలక్ష్మీ గణపతి చిల్లర వర్తక సంఘం ప్రెసిడెంట్ నిమ్మ సూర్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. మార్కెట్లో సుమారు 157 దుకాణాల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ విషయంపై చిల్లర వర్తక సంఘం సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో తమకు షెడ్లను ఏర్పాటు చేసి మార్కెట్ను అందించడం జరిగిందని చెప్పారు. 35వ వార్డు నాయకులు పూర్తి సహకారం అందించారు అంటూ గుర్తు చేశారు. ఇక్కడ ఈ రైతు బజారు లక్ష్మీ గణపతి చిల్లర వర్త సంఘం ప్రెసిడెంట్ నేను. ఇక్కడ 157 షాపులు టీడీపీ గవర్నమెంట్లోనే కట్టడం జరిగింది. మేము గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తాను సార్. అటువైపు 20 పార్క్గా తయారు చేసిన దాంట్లోనే అప్పుడు కూడా గత 15 సంవత్సరాల వరకు ఒక 22 లక్షలు ఎంత ఆశీలపాటు ఎంత అప్పుడుతో కట్టుకుంటూ అక్కడ కొన్ని సంవత్సరాల వల్ల అక్కడ తోటలో ఉండేవాళ్ళు కొంతమంది వ్యక్తులు ఇది మాది పార్క్ అండి, మీరు ఇక్కడ వ్యాపారం చేయడం కుదరదంటే ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉంటుండగా టీడీపీ గవర్నమెంట్లో వాసుపల్లి గణేష్ కుమార్ అప్పుడు ఉండేవారు. వాళ్ళు ఆధ్వర్యంలో ఇక్కడ 35వ వార్డులో టీడీపీ అధ్యక్షులు మా బొత్స రామరెడ్డి గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఏం జరిగిందంటే ఇక్కడ షాపులు తిరిగిస్తారు. ఈ చాలామంది కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ ఇబ్బంది పడిపోతారని చెప్తే ఇక్కడ సాయిబులు ఉండేరు సార్. ఇప్పుడు మేము లక్ష్మీ గణపతి చిల్లర వర్త సంఘం సభ్యులు ఈ 157 షాపుల్లో కూడా ముస్లిమ్స్ ఉండేవారు ఇక్కడ అద్దెకి. వాళ్ళకి కూడా ఇక్కడ టీడీపీ తరఫున కొంతమంది మీకు చాలా దగ్గరలో ప్లేస్ ఉన్నాయి, మీరు దయచేసి ఇక్కడ చాలామంది పేదలు ఉన్నారని ఆవేళ టీడీపీ తరఫున మన వాసుపల్లి గారు ఖండించడం జరిగితే వాళ్ళు కొన్ని రోజులు టైం తీసుకొని ఇక్కడ షాపులు బయటికి తరలించడం జరిగింది. బయటికి తరలించిన తర్వాత మాకు ఇక్కడే ప్లేటఫారం మీద ఒక 8 సంవత్సరాలు ఇక్కడ షెడ్లు వేసి టీడీపీ తరఫున మేము ఇక్కడే వ్యాపారం చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ మేము మళ్ళీ వ్యాపారం చేసుకున్న తర్వాత ఈ పార్టీ టీడీపీ గవర్నమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ పైకి తరలించడం జరిగింది. పైకి తరలించేసిన తర్వాత కరెక్ట్గా మేము పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ టేర్ లైసెన్స్ మాకు అలాట్మెంట్ పేపర్లు టేర్ లైసెన్స్ వచ్చే ముందులోనే కరెక్ట్గా వైఎస్ గవర్నమెంట్ ఏర్పాటు జరిగింది. అయితే వెంటనే ఏం జరిగిందంటే ఇక్కడ ముందుగా మీ సడల్గా ఇక్కడ టీడీపీ తరపు నుంచి సారు షాపులు అలాట్మెంట్ ఇచ్చేసి ముందు షాపులు ఎక్కండి, ఈ లోపల గవర్నమెంట్ ప్రాబ్లం అయితే మళ్ళీ మనం ఇబ్బంది అంతే మళ్ళీ వెంటనే ఇక్కడ షాపులు ప్రతి ఒక్కరికి కూడా పేరున ఇక్కడ షాపులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా షాపులు ఇవ్వడం జరుగుతుంటే సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గత 15 మేము 30 సంవత్సరాలు బిజినెస్ చేస్తుండగా కూడా ఇప్పుడు మేము పైకి ఒక 7 సంవత్సరాలు ఎంత అవుతుందండి. అదేవిధంగా ఒక 7 సంవత్సరాలు అవుతుండగా కూడా కొంతమంది ఇంకా మేము టేర్ లైసెన్స్కి అప్లికేషన్ పెడితే ఇక్కడ మాకు 35వ వార్డు కార్పొరేటర్ గారు చెప్తే మీకు ఇంతవరకు టేర్ లైసెన్స్ రాబడక కారణం ఏంటంటే సరే ఈ విధంగా జరిగిందా అంటే సరే వెంటనే నాకు ఒకసారి పారం ఇవ్వండి అని చెప్తే అలాగే మాకు ప్రతి విషయంలో కూడా మా బొత్సారామరెడ్డి గారు ముందుండి మీకు ఏం జరిగినాయి ఉన్నా ఏడు కావాలంటే టేర్ లైసెన్స్ కావాలని చెప్తే ఆయన కూడా మా కార్పొరేటర్ దగ్గర తీసుకొని టేర్ లైసెన్స్ అప్లికేషన్ పెట్టమంటే మేము పెట్టాను సార్. మేము టేర్ లైసెన్స్ అప్లికేషన్ పెడితే కొంతమంది ఆ అప్లికేషన్ ద్వారాగా మాకు ఈ జీవన్స్ వరకు వాళ్ళు పేపర్లు ఇస్తే ఇక్కడ కొంతమంది మేము ఇక్కడ షాప్కి ఒక 5,000 కలెక్షన్ చేస్తున్నాం, ఇక్కడ సార్లకు ఒక 3 లక్షలు కలెక్షన్ చేస్తున్నాం, 5 లక్షలు కలెక్షన్ చేసి వాళ్ళకి ఇస్తున్నాం, అందుకే వీళ్ళకి టేర్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుందని అంటాను సార్. ఇది చాలా ఘోరం సార్. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా ప్రతిపక్షం కానీ ఎవరు కానీ మేము ఇక్కడ వ్యాపారం చేస్తామంటే మా భార్య పిల్లలు మెడలోని పుస్తులతో అమ్ముకొని కూడా చేస్తాను సార్ మేము చెప్పకూడదు. ఈరోజు మేము కంటెంట్ నీట్ అయితే చాలామంది ఆడలు కూడా ఇందులో ఉంటుండ కూడా ఇంకా చాలామంది బళ్ళు వేసుకొని బుర్ర మీద తట్టేసుకొని ఇంకా బతుకుతాను సార్.
ఈ నెల 9వ తేదీన జరిగే సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అధికారులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతంగా నిర్వహించాలి అంటూ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత సూచించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకర్ ప్రతాపాగ్జీ, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్, దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు ఇతర అధికారులతోని గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్షించారు. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి అంటూ సూచించారు. ఉత్తరాంధ్రతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి అంటూ ఆదేశించారు. కొండపైన దిగువన పక్కా బార్గేడింగ్ వేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కి ఫుటేజ్ లైవ్ స్ట్రీమింగ్, అదే మాదిరిగా వీధి దీపాలు 100% వెళ్ళగాలి. ప్రతి చోట టాయిలెట్స్, మంచినీళ్ళు, మెడికల్ క్యాంప్స్ లేకపోతే అంబులెన్స్, ఇవన్నీ ఏర్పాట్లు. పోలీస్ దాదాపు 2460 మంది ఉంటారండి. దాదాపు సగం మంది బయట నుండి వస్తున్నారు, సగం మన జిల్లా నుండి ఉంటారండి. ఎక్కడ చైన్ స్నాచింగ్, మొబైల్ స్నాచింగ్, దొంగతనం జరగనీయకుండా క్రైమ్ కూడా వింగ్ నుండి కూడా పెట్టడం జరుగుతుంది బందోబస్తు. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా అన్ని ఆల్రెడీ లాస్ట్ 2-3 డేస్ నుండి మేము చెప్తున్నాం. హెవీ వెహికల్స్ కూడా అనకాపల్లి నుండి విజయనగరం డైవర్షన్ అది కూడా చేయడం జరుగుతుంది. ఆ మెట్లు ఎక్కి చాలామంది టెంపుల్కి వెళ్తారండి. ఆ మెట్లు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది, అది బాగానే ఉన్నాయి. ఆ లైట్స్ కూడా అక్కడ 100% పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ పెట్టడం, క్యూ మేనేజర్ కూడా పెట్టడం, ఇవన్నీ చెప్పాము. సైనేజెస్ కూడా ఎక్కడ దగ్గర హెల్త్, మెడికల్ క్యాంప్, టాయిలెట్, మంచినీళ్ళు, రెస్టింగ్ ప్లేస్ ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ టోల్ ఫ్రీ నంబర్ అన్నీ రెగ్యులర్ ఇంటర్వల్స్లో సైనేజ్ పెట్టి అందరికీ తెలియజేయమని చెప్పాము. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం సౌత్ ఇన్ఛార్జ్ రామ్దాస్, ముస్లిం నాయకులు హర్షద్ బాసా, ఎస్సీసెల్ నాయకులు కస్తూరి వెంకట్రావు తదితరులు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవలందించిన అత్యుత్తమ వ్యక్తిత్వం గల వ్యక్తిగా ప్రశంసించారు. వైఎస్ఆర్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ రోజు మన రాజీవ్ గాంధీ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. నేను ఇది దక్షిణ నియోజకవర్గానికి ఈ రోజు నుంచి బాధ్యత తీసుకొని ఈ రోజు నుంచి కార్యక్రమంలో గొప్పగా చేపట్టి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన ఆశయాలు ఇది రాహుల్ గాంధీ గారి పీఎం చేయాలనుకుంటారో ఆ ఆశయాన్ని మేము తప్పగా నెరవేరుస్తాం. ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా ప్రతి దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డుకి, వీధికి వెళ్ళి మా కార్యకర్తలందరితో కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి మేము నిశ్చయించుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చేస్తూ కీర్తిశేషులు అయినారు. సరితలమ్మ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రిగా భావించుకుంటూ మా కాంగ్రెస్ నాయకులు యావత్ ప్రజలందరూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలని చాలా ఉత్సాహంతో ఉన్నారు. అలాగే సరితలమ్మ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ దక్షిణ సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని సమిష్టిగా విజయవంతం చేద్దామంటూ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆకాంక్షించారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు ఆధ్వర్యంలో రూపొందించిన ప్రణదోస్మి గిరి పౌర్ణమి ఆల్బమ్ను మంగళవారం గ్రేటర్ కమిషనర్ కేతన్ గార్గ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భక్తిభావంతో ముందుకు సాగుదామని చెప్పారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా
ప్రణతోస్మి గిరి పౌర్ణమి ప్రత్యేక ఆల్బంను రూపొందించడం అభినందనీయమని అన్నారు. ఇటువంటి భక్తి గీతాలతో భక్తుల్లో మరింతగా భక్తిభావాలు పెరుగుతాయని హితవు పలికారు. సుందరాయ శుభంగాయ మంగళాయ మహోజసే సింహశైల శ్రీ నృసింహాయ మంగళం అంటూ కూడా నిత్యం కోట్లాది మంది భక్తుల సింహాద్రినాథుడిని దర్శించుకొని తరిస్తారు. మరి అటువంటి స్వామి అత్యంత మహిమాన్వితుడు. మరి ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో బుధవారం గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా ఆషాఢ పౌర్ణమి నిర్వహించే ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా సింహాచలం దేవస్థానం జిల్లా అధికార యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికలతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి నిర్వహించనుంది. మరి అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా ఏ ఒక ప్రత్యేక పాటను భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తిభావం నింపేందుకు ఒక పాటను రూపొందించి విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. మరి దానికి ఈ ఏడాది కూడా గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ప్రత్యేకంగా ఒక ఆల్బమ్ రూపొందించి మరి భక్తుల కోసం దాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ఈ ప్రత్యేక పాటను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. మరి ఈ పాటను మనందరికీ కూడా సోదరి ప్రత్యేకంగా ఆవిడే దీనికి స్వరకల్పన చేసి నిర్వహణ బాధ్యతలు చేపట్టిన జయప్రభ శర్మ గారు, అలాగే ఈ పాటను ఇద్దరు కూడా అఖిల అలాగే సత్యశ్రీ గారు కూడా దాన్ని చక్కగా గానం చేశారు. మరి దీంతో పాటు శ్రీ వరహాలక్ష్మీ నృసింహ సేవా సంఘం అధ్యక్షులు గుడివాడ శ్రీనివాసరావు గారు, అలాగే కేతినేడి సాయి కుమార్ గారు వీరందరూ కూడా సౌజన్యం అందించారు. అందరిది కూడా ఒకటే ఒక స్లోగన్, ఏదైనా సరే ఆ నృసింహస్వామి సేవలో మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు కూడా సేవ చేయాలన్నదే మా సంకల్పం. అందులో భాగంగానే ఏ ఉత్సవంగానే సంబంధించి భక్తుల్లో ఒక ఆధ్యాత్మిక భక్తిభావం వెలువరియాలని, స్వామివారి మహిమలను ప్రపంచానికి తెలియజేయాలని ఒక సంకల్పంగా దీన్ని ఈ ఏడాది కూడా ఈ పాటను రూపొందించాం. మరి ఈ పాటను ఆవిష్కరించిన కమిషనర్ గారికి, దీనికి సహకరించిన వారికి, అలాగే ఎంత కష్టమైనా నష్టమైనా సరే దీంట్లో అంతా కూడా తనే స్వరకల్పన చేసి తనే అంత నిర్వహణను బదిలీ చేపట్టిన సోదరి జయప్రభ శర్మ గారికి కూడా పేరుపేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా గిరి ప్రదక్షిణ శుభాకాంక్షలు. మరి సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూపల ప్రదక్షిణతో సమానం అంటారు. అంటే సింహగిరి 32 కిలోమీటర్ల పొడవున్న సింహగిరి చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తే ఈ భూమండలం అంతా కూడా ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం కలుగుతుంది అనేది భక్తకోటి ప్రగాఢ విశ్వాసం. పూర్వం మా చిన్ననాటి నుంచి కూడా భక్తుల సంఖ్య తక్కువగా ఉండేది, 100ల్లో ఉండేది, ఇప్పుడు లక్షల్లోకి మారిపోయింది. గత ఏడాది 6 నుంచి 10 లక్షల మంది అంచనా వేశారు. ఈ ఏడాది కూడా రెట్టించిన ఉత్సాహంతో భక్తులందరూ కూడా గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని కోరుకుంటున్నారు. సంచలనాత్మకమైన సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగిస్తున్నామంటూ మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాస్పల్లి గణేష్ కుమార్ అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు ద్రోణం రాజు, శ్రీవాత్సవ్ దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి జగదాంబ జంక్షన్లోని ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాస్పల్లి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ చరిత్రలోని నిలిచిపోయే మహోన్నత వ్యక్తి అంటూ అటువంటి నేతకు వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆశయాలను కొనసాగిస్తూ పేదలకు తండ్రికి మించిన పథకాలు అందించారంటూ హితవు పలికారు. ఎందుకంటే మనం నడిపించే నాయకుడు ఒక నిబద్ధత, ఒక నిజాయితీ. రాజకీయాలంటే ఎన్నికల్లో ఓట్ల కోసం, సీట్ల కోసం కాదు. రాజకీయాలంటే ప్రజాసేవ కోసం మనకున్న ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు చేసి తద్వారా ప్రజలు మన్ననలు పొంది ప్రజల సుఖ సంతోషాలు ఉండటం అనేది ఈరోజు రాజకీయం. దానికి 100% కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు మొదటి అడుగు నుంచి కూడా 2014లో కూడా అధికారంలోకి రాకపోయినా ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా ఎనలేని పోరాటం చేసి ఆ పోరాటంలో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి ఆ రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ లాంటి కొన్ని కార్యక్రమాలు చేశారంటే దానికి కారణం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు పరిచయం పెట్టి రాష్ట్రాన్ని పరిపాలించడంలో ఆనాడు విఫలమైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్పయాత్ర ద్వారా
ఈ రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ఎవరు ఎలాంటి కష్టం గురించి చెప్పినా, వినతులు ఇచ్చినా, విజ్ఞప్తులు ఇచ్చినా స్వీకరించి వాటన్నిటిపైన కూడా అధ్యయనం చేసి ఈ రాష్ట్ర స్థితిగతులపై మొత్తం అధ్యయనం చేసి ఎలాంటి పథకాలు రూపొందిస్తే తరతరాలుగా ఉన్న పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, పేదవాడిగానే ఉన్నారు, చదువుకోలేని కళ నెరవేరట్లేదు. కాబట్టి ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి అని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు రూపొందించి, ఆ నవరత్నాల్లో ప్రధానమైనది మీకు ఒక బంగారం ఇస్తేనో, ఒక ఇల్లు ఇస్తేనో, ఒక సైట్ ఇస్తేనో, ఇంకోటి ఇస్తేనో అది కబ్జా చేయడమో దోచుకోవడం జరుగుతుంది. మన దగ్గర నుంచి ఎవరు దోచుకోకుండా మన వ్యక్తిత్వాన్ని కానీ మనలో సంపదను కానీ సృష్టించేది ఒక విద్య మాత్రమే. కాబట్టి విజ్ఞాన సమాధానం ద్వారా మాత్రమే సమాజంలో మార్పు తీసుకురాగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి చదువుకోవాలనుకునే తాపత్రమైన ప్రతి పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యావంతులు చేయాలి. ఆర్థిక స్తోమత లేక ఎవరు కూడా నైపుణ్యం ఉండి విద్యలో వెనకబడకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, విద్యాకారులు కానీ, వసతి దీవెన కానీ, మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంలో ప్రైవేటు పాఠశాలల కంటే కూడా నీటుగా తీర్చిదిద్దిన మాట మనందరికీ కూడా తెలిసింది. అదేవిధంగా రెండోది, ఈరోజు ఆరోగ్య భద్రతకు సంబంధించి ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన జయంతి రోజు, ఎందుకంటే మంచి రోజు నిజంగా వాసుపల్లి గణేష్ కుమార్ గారి అద్భుతమైన కార్యక్రమం పెట్టారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి. ఒక యుగ పురుషుడు. భారతదేశ చరిత్రలో భారతదేశం ఈ ప్రపంచం ఉండేంత వరకు కూడా ప్రజల గుండెల్లో నివసించే నాయకుడు ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది అతనిలో ఉండే గ్రేట్నెస్. ఎందుకంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ప్రజల కోసమే పరిపాలన అన్న విధంగా చూడండి. అందుకే అలాంటి వాళ్ళు అంటారు, నెల్సన్ మండేలా అంటారు, ట్రాన్స్ఫర్మేషన్ లీడర్, దార్శనికత కలిగినటువంటి లీడర్, ఫ్యూచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే లీడర్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం బీచ్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద 21వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈగల మోహన్ సాయి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రియాంక దండి పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి కాంగ్రెస్ కండువా కప్పి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడం వైఎస్ఆర్ ఆశయమని అన్నారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని, పేదలకు మేలు జరుగుతుందని ఆమె అన్నారు. టీడీపీ వైసీపీ పాలన చూశాక ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా హనుమంతవాకలో విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తీసుకువచ్చారని, కాంగ్రెస్ హయాంలోనే హనుమంతవాక నుంచి సింహాచలం వరకు బీఆర్టీఎస్ రోడ్లు అభివృద్ధి జరిగిందని, తర్వాత వచ్చిన టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు అభివృద్ధి జోలికి వెళ్లలేదని, స్థానిక శాసనసభ్యుడు వెలగపూడి నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి నిద్రపోతున్నారని, వైసీపీ కూడా పూర్తిగా విఫలమైందంటూ ప్రియాంక విమర్శించారు. ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఇష్టమైన 3 రంగుల కాంగ్రెస్ కండువాని కప్పి కూడా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ ఇస్ అ కాంగ్రెస్ మ్యాన్. ఆయన కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి. చివరి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం ఆహర్నిశలు పనిచేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్నది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక. రాజశేఖర రెడ్డి ప్రజల పక్షపాతి, రైతుల పక్షపాతి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా, రాజశేఖర రెడ్డి గారన్నా పేదలకు, రైతులకు ఒక భరోసా ఉండేది. అటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పేసి 2019లో మెజారిటీ ఇస్తే, తీరా చూస్తే వాళ్ళు తీసుకొచ్చింది దొంగల రాజ్యం.
విశాఖపట్నం పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోర్ట్ చైర్మన్ ఆఫీస్ వద్ద ధర్నాను నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన జరగనున్న బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలి అంటూ కార్మిక రాజ్యాంగానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశాఖ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు జగన్ చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ప్రైవేటీకరణ పేరుతోని కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలంటూ పిలుపునిచ్చారు. కార్మిక ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని పరిశ్రమలను పరిరక్షించుకోవాలని కోరారు. గతంతో తర్వాత మీ పెన్షన్లు మీకు రావాలని మరి 10 సంవత్సరాల తర్వాత సరిపోతుందో లేదో అనుకుంటే అయినప్పటికీ మరి సరిపోయే కోసం కార్మికుడి యొక్క హక్కులు ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే కేంద్ర కార్మిక సంఘాలు ఏఐటీసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీసీ, సిఐటియు, ఐఎఫ్టియుసి కేంద్ర కార్మిక సంఘాలని కూడా పిలుపు మే 20 తారీఖున సమ్మె చేద్దాం దేశం మొత్తం మీదని పిలిపించినప్పుడు కూడా పెహల్గామ్ దాడి వల్ల మరి అక్కడి నుంచి పోస్ట్పోన్ చేసి జూలై 9కి ఈ కార్యక్రమం చేపట్టి స్ట్రైక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా దేశంలో ఉన్న ప్రధాన రైవుల్లో ఉన్నటువంటి 5 ఫెడరేషన్లు కూడా పిలిపించినటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం పోర్టులో ఉన్నటువంటి అన్ని యూనియన్లు కలిపి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. రేపు ఉదయం 6 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కూడా దేశవ్యాప్త సమ్మెలో మేము కూడా పాల్గొని పోర్ట్ ఎంప్లాయీస్ కార్మికులందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కారణం ఏంటంటే 44 చట్టాలు స్వతంత్రం రాకముందు నుంచి ఉన్న కార్మిక చట్టాలను కాలరాసి 4 కోళ్ల కింద చేసి కార్మికుల్ని అడిగే హక్కు కోల్పోయేటట్టు, పని గంటలు లేకుండా చేసేటట్టు, మరి మిగతా పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం వేజీ తీసుకునే హక్కు లేకుండా చేసే పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ సమ్మెని జయప్రదం చేయాలని లోకల్గా ఉన్నటువంటి పోర్టులో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా కార్మికులందరూ కూడా పిలిపించాయి. పాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తాం. వైఎస్ 76వ జయంతిని పురస్కరించుకుని వైసీపీ కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళి. గిరి ప్రదక్షిణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి. కలెక్టర్, సిపి, జీవీఎంసీ కమిషనర్, ఇతర అధికారులతోని ఏర్పాట్లపై సమీక్షించిన హోంమంత్రి అనిత వెల్లడి. జూలై 9న జరిగిన బంద్ను విజయవంతం చేయండి. విశాఖ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.